అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనస్సు రాశి 2026 ఫిబ్రవరి 1 ఆదివారం, 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం రాశిఫలాలు. ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు జీవితంలో కీలకమైన మార్పులకు సంకేతంగా నిలవబోతున్నాయి. ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యమైన ఫలితాలు, మనసును కలచివేసిన ఆలోచనలు ఇప్పుడు దైవకృపతో నెమ్మదిగా మారే అవకాశముంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితంతో గాఢంగా అనుసంధానమై ఉంటుంది. శివుని ఆశీస్సులతో మీ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దేవుడు మీకు ఏ సంకేతాలు పంపిస్తున్నాడు అన్నది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ఇంకా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. భక్తితో ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. శివుని కృప మీ జీవితంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ధనస్సు రాశివారు స్వభావంలో చాలా ప్రత్యేకమైనవారు. వీరు లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నవ్వుతూ కనిపించే మనస్తత్వం కలిగి ఉంటారు. నిజాయితీ, ధైర్యం, సహాయం చేయాలనే తపన వీరి ప్రధాన బలాలు. ఎవరికైనా కష్టం ఉందంటే తాము ఎంత ఇబ్బందిలో ఉన్నా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కాని అదే సమయంలో ధనస్సు రాశివారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. ఎదుటివారిని చాలా త్వరగా నమ్మేస్తారు. తమ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తారు. కాని ప్రపంచం అలా ఉండదు. ఈ నమ్మకమే వీరిని మోసం చేసే పరిస్థితులకు దారితీస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ధనస్సు రాశివారు నిజం మాట్లాడ్డంలో చాలా నేరుగా ఉంటారు. మాటలు గుండెల్లో పెట్టుకుని చెప్పకుండా ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తారు. అది ఎదుటివారికి బాధ కలిగిస్తుందని ఆలోచించరు. దాని ఫలితంగా కుటుంబంలో, స్నేహితుల్లో, కార్యాలయంలో అపార్థాలు ఏర్పడతాయి. కోపం కూడా వీరి మరో బలహీనత. ఎక్కువసేపు కోపంగా ఉండరు, కాని ఆ క్షణంలో చెప్పే మాటలు జీవితాంతం మిగిలిపోయే గాయాలు చేస్తాయి. తరువాత పశ్చాత్తాపపడతారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ధనస్సు రాశివారు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మీ భవిష్యత్తును పైకి తీసుకెళ్లగలదు, మరో మాట పూర్తిగా కిందకి లాగగలదు. ధనస్సు రాశివారి జీవితంలో గత కొంతకాలంగా సహనం అనే మాటకు అసలు అర్థం తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం, ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారినుంచి అవమానాలు ఎదురవ్వడం, ఇవన్నీ మీకు లోపల లోపల బాధను పెంచాయి. ఈ 4 రోజులు మీకు భగవంతుడిచ్చే పరీక్షకాలంగా చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు ఇది చివరి దశ అని చెప్పవచ్చు. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. సహనం పాటించని ధనస్సు రాశివారు ఈ సమయంలో పని, సంబంధాలు, డబ్బు విషయంలో తప్పడుగులు వేయవచ్చు. కాని సహనం పాటించిన వారికి మాత్రం దేవుడు అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. మీకు ఆలస్యం జరుగుతున్నట్టు అనిపించవచ్చు, కాని అది నిరాకరణ కాదు, సిద్ధత మాత్రమే. ఈ 4 రోజులు మౌనం మీ ఆయుధం కావాలి. స్పందించాల్సిన చోట కూడా కొద్దిగా ఆగి ఆలోచించాలి. ఈ కష్టాలన్నీ మీ జీవితాన్ని మరింత బలంగా మార్చడానికి మాత్రమే వచ్చాయి అని అర్థం చేసుకుంటే మీ మనసుకు శాంతి కలుగుతుంది. ధనస్సు రాశివారు గతంలో ఊహించని స్థాయిలో ఆటుపోట్లు చూశారు. ఒకప్పుడు బాగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పని ఉన్నవారికి పనిపోయింది, వ్యాపారం చేసిన వారికి నష్టాలొచ్చాయి, డబ్బు చేతిలో నిలవడం లేదు అనే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఆటుపోట్లు విచ్చినప్పుడు ధనస్సు రాశివారు లోపల చాలా కుంగిపోతారు. కాని బయట మాత్రం ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తారు. ఇది మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ 4 రోజులు ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు గుర్తొస్తాయి. అప్పుడు వేరేలా చేసుంటే బాగుండేది అనే భావన వస్తుంది. కాని గతాన్ని మార్చలేం. మనం చేయగలిగింది ఒక్కటే, ఇప్పటి క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం. ఈ ఆటుపోట్లు శాశ్వతం కావు. గ్రహస్థితులు ప్రకారం ధనస్సు రాశివారికి ఈ ఆటుపోట్ల తర్వాత స్థిరత్వం తప్పకుండా వస్తుంది. కాని ఆ స్థిరత్వాన్ని పొందడానికి ముందు మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.
పరిస్థితులు మారే వరకు ఎదురుచూడడం కాదు, పరిస్థితులకు తగినట్లుగా మనస్సును మార్చుకోవడమే విజయం. ధనస్సు రాశివారు అవమానాలను చాలా లోతుగా తీసుకుంటారు. బయట నవ్వినా లోపల మాత్రం ఆ మాటలు పదే పదే గుర్తొస్తుంటాయి. ముఖ్యంగా దగ్గరివాళ్లనుంచి వచ్చిన మాటలు, నమ్మినవాళ్లనుంచి ఎదురైన అవమానాలు మీ గుండెల్లో ముద్రవేశాయి. కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చెయ్యకపోయినా నిందలు పడాల్సి వచ్చింది. మీ నిజాయితీనే మీ బలహీనతగా మార్చుకున్నారు కొందరు. ఇది మీకు జీవితంపై నమ్మకాన్ని తగ్గించింది. మనుషుల మీద విశ్వాసం తగ్గిపోయింది. ఈ 4 రోజుల్లో ఆ పాత గాయాలు మళ్లీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవమానాలు మిమ్మల్ని చిన్నవాళ్లను చేయడానికి రావు. అవి మీలోనే అసలైన బలాన్ని బయటకు తీయడానికి వస్తాయి. భగవంతుడు ఎవరికైనా గొప్ప మార్పు ఇవ్వాలంటే ముందు వారిని ఒంటరిగా నిలబెడతాడు. అందరూ దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో దేవుడు మీకు దగ్గరగా వస్తాడు. ఈ అవమానాలన్నీ భవిష్యత్తులో మీ విజయానికి పునాది అవుతాయి. ధనస్సు రాశివారికి కుటుంబమే ప్రపంచం. కాని అదే కుటుంబంలో అపార్థాలు, మాటల వల్ల గొడవలు రావడం మీకు ఎక్కువ బాధ కలిగించింది. మీ ఉద్దేశం మంచిదైనా మీ మాటల తీరు కొందరికి తప్పుగా అర్థమైంది. దానివల్ల అనవసరమైన విభేదాలు ఏర్పడ్డాయి. సమాజంలో కూడా మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లు ఉన్నారు. మీ నిజాయితీని అర్థం చేసుకోకుండా పైపైగా చూసి తీర్పు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇది మీ మనస్సును బాగా గాయపరిచింది. ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాల్లో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. మీ మాటను సమర్థించుకోవాలని ప్రయత్నించకండి. కాలమే నిజాన్ని బయటపెడుతుంది. మీరు మౌనం పాటిస్తే పరిస్థితులు క్రమంగా చల్లబడతాయి. ఫిబ్రవరి 3 తర్వాత కుటుంబంలో ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీ వైపు నిలబడతారు. మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి వస్తాడు. సమాజంలో కూడా మీపై ఉన్న అపవాదాలు క్రమంగా తగ్గుతాయి. ఈ సమయంలో ధనస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. దేవుడికి నచ్చితే చాలు. మిగతావన్నీ కాలక్రమేణా సర్దుకుంటాయి. ధనుస్సు రాశివారి జీవితంలో ప్రస్తుతం డబ్బు విషయంలో ఒక రకమైన అశాంతి కొనసాగుతోంది. సంపాదన ఉన్నా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదు అనే భావన బలంగా ఉంది. ఒకవైపు ఆదాయం తగ్గిపోవడం, మరోవైపు అనుకోని ఖర్చులు పెరగడం వల్ల మనసులో భయం ఏర్పడింది. గతంలో మీరు చేసిన ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు భారంగా మారినట్టు అనిపిస్తోంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అప్పులు, వాయిదాలు, బాకీలు వంటి విషయాలు ఎక్కువగా ఆలోచనకు వస్తాయి. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు గుర్తొచ్చి మనసు కలవరపడుతుంది. కొందరు ధనుస్సు రాశివారు తమ ఆర్థిక పరిస్థితిని ఇతరులతో పోల్చుకుని మరింత నిరాశకు లోనవుతారు. ఇది చెయ్యకూడదు. ప్రతి వ్యక్తికి కష్టకాలం వేరు. దానినుంచి బయటపడే సమయం కూడా వేరే. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం, రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఎవరి మాటలు విని డబ్బు పెట్టడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులను వాయిదా వేసుకోవడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. ఫిబ్రవరి 4 తర్వాత ఆదాయానికి సంబంధించి ఒక చిన్న మార్పు, ఒక ఆశ కలిగించే వార్త వినిపించే సూచనలు ఉన్నాయి. ధనుసు రాశివారు బయట ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. గత కొన్ని నెలలుగా జరిగిన సంఘటనలు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు ఒంటరిగా ఉండాలని, ఎవరికీ మాట్లాడకుండా మౌనంగా గడపాలని అనిపించవచ్చు. ఇది దురదృష్టం కాదు. ఇది మీ ఆత్మకు అవసరమైన విశ్రాంతి. ఈ సమయంలో భక్తివైపు మనసు ఎక్కువగా ఆకర్షితమవుతుంది. దేవాలయానికి వెళ్లాలనే కోరిక, మంత్రాలు వినాలనే తపన, భక్తిగీతాలు వినగానే కన్నీళ్లు రావడం వంటి అనుభవాలు కలగవచ్చు. ఈ భక్తి మీ జీవితంలో ఒక మలుపు. దేవుణ్ణి అడగడం కన్నా దేవుడితో మాట్లాడే స్థాయికి మీరు చేరుకుంటారు. ఈ 4 రోజుల్లో చేసిన చిన్న ప్రార్థన కూడా మీకు లోపల చాలా బలాన్నిస్తుంది. అంతరంగ శాంతి పొందిన ధనుస్సు రాశివారు తరువాత వచ్చే అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశివారు పెద్ద విజయాల కోసం కాకుండా చిన్న ఆనందాల కోసం దేవుడికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకుంటారు. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఎవరో మీను గుర్తుచేసుకుని మాట్లాడటం కూడా మీకు ఊరటనిస్తుంది. ఈ చిన్న ఆనందాలే మీ మనసులో మళ్లీ ఆశను పుట్టిస్తాయి. గతంలో మీకు విలువ ఇవ్వని వ్యక్తి ఒక్కసారిగా గౌరవంగా మాట్లాడటం, లేదా చాలా రోజుల తర్వాత ఒక స్నేహితుడు సంప్రదించడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవి మీకు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాలు. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న మంచి విషయాలను గమనించండి. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ చిన్న ఆనందాలే మీలో కొత్త శక్తిని నింపుతాయి. అదే శక్తి రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు కారణమవుతుంది.
ధనుస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో కొన్ని అద్భుతమైన అనుభవాలు కలగవచ్చు. ఇవి పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం చాలా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు, అనుకోకుండా దేవుడి పేరు వినిపించడం, కలలో దేవాలయం కనిపించడం, లేదా ఒక మంత్రం పదే పదే గుర్తుకురావడం. ఈ సంకేతాలు మీకు దేవుడు దగ్గర్లో ఉన్నాడని చెప్పే సూచనలు. మీరు అనుకున్న దారిలో కాకుండా భగవంతుకు చూపిస్తున్న దారిలో వెళ్లమని సూచిస్తున్నాయి. ఈ అనుభవాలను తక్కువగా తీసుకోకండి. ఇవి మీకు రాబోయే కష్టకాలం ముగియబోతున్నదని చెప్పే సూచనలు. ఈ సమయంలో మీకు లోపల ఒక ధైర్యం పుడుతుంది. ఎంత కష్టమున్నా ఏదో ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది అనే నమ్మకం బలపడుతుంది. ఈ నమ్మకమే మీ జీవితంలో అద్భుతాలను ఆహ్వానిస్తుంది. ధనుస్సు రాశివారు ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనిస్తారు. మీరు ఆశించని చోటనుంచే సహాయం అందుతుంది. ఇది డబ్బుగా కావచ్చు, సలహాగా కావచ్చు, లేదా మానసికంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిగా కావచ్చు. ఇంతకాలం మీరు అందరికీ సహాయం చేసినప్పటికీ మీకు ఎవరూ లేరనే భావన కలిగింది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఎవరో ఒకరు మీ బాధను గమనించి మీకు ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ఈ సహాయం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అలాగే ఆశ్రయం అనే భావన కూడా ఈ సమయంలో బలపడుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన కలుగుతుంది. దేవుడు మీకు అవసరమైన వ్యక్తిని, అవసరమైన మార్గాన్ని సరైన సమయంలో చూపిస్తాడు. ఈ అనుకోని సహాయం మీకు రాబోయే మంచి రోజుల తొలి అడుగు. ధనుస్సు రాశివారు గత కొంతకాలంగా జీవితంలో ఎక్కడా నిలకడ లేకుండా అనుభవించారు. ఒకచోట నిలబడ్డామనుకునే లోపే మరో సమస్య ఎదురవడం, ఒక పరిష్కారం దొరికిందనుకునే లోపే కొత్త సమస్య రావడం మీ మనసును బాగా అలసిపోయేలా చేసింది. ఈ పరిస్థితుల్లో మీకు ప్రధానంగా కావాల్సింది ఆశ్రయం, అంటే మానసికంగా అయినా సరే ఒక స్థిరమైన ఆధారం. ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారికి ఆ ఆశ్రయం లభించే సూచనలు ఉన్నాయి. ఇది వ్యక్తి రూపంలో కావచ్చు, స్థలం రూపంలో కావచ్చు, లేదా ఒక స్పష్టమైన నిర్ణయం రూపంలో కావచ్చు. ముఖ్యంగా కుటుంబం లేదా పాత పరిచయాల నుంచి ఒక మద్దతు లభించే అవకాశముంది. ఇంతకాలం మీ మాటను వినని వ్యక్తి కూడా ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకునే స్థితికి రావచ్చు. ఈ ఆశ్రయం మీ జీవితంలో పెద్ద మార్పుకు ఆరంభమవుతుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదనే భావన మీలో బలంగా పుడుతుంది. ఈ భావన వల్ల మీ నిర్ణయాలు స్పష్టంగా మారతాయి. స్థిరత్వం అనేది ఒక్కసారిగా రాదు, కాని ఈ 4 రోజులు ఆ స్థిరత్వానికి పునాది పడుతుంది. ఇటీవల ధనస్సు రాశివారు ఎదుర్కొన్న పరిస్థితులు ఎక్కువగా మీకు ప్రతికూలంగానే అనిపించాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం, అదృష్టం కలిసిరావడం లేదనే భావన మీ మనస్సును కలవడపెట్టింది. కాని జ్యోతిష్యపరంగా చూస్తే ఈ ప్రతికూలతలు శాశ్వతం కావు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. అదే మార్పు బయట పరిస్థితులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరకడం, ఒక ఆగిపోయిన పని మళ్లీ కదలడం వంటి చిన్న మార్పులు మొదలవుతాయి. ఇవి పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం చాలా కీలకమైన మార్పులు. ప్రతికూల పరిస్థితులు మారిపోవడమంటే అన్నీ ఒక్కసారిగా బాగుపడతాయి అని కాదు, కాని మీకు భారమనిపించిన విషయాలు ఒక్కొక్కటిగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మీకు భవిష్యత్తుపై నమ్మకం తిరిగి తెస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 4 తర్వాత ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ధనస్సు రాశివారికి బంగారు కాలం ఒక్కసారిగా వచ్చేయదు. ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ప్రత్యక్షమవుతాయి. మీరు ఊహించని ఆలోచనలు రావడం, కొత్త మార్గాల గురించి ఆలోచించడం, గతంలో భయపడ్డ విషయాలపై ఇప్పుడు ధైర్యంగా ఆలోచించడం మొదలవుతుంది. ఈ మార్పులు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ బలోపేతం చేస్తాయి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరు నేర్చుకున్న పాఠాలే మీ బంగారు కాలానికి పునాది అవుతాయి. ఈ సమయంలో ధనస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. బంగారు కాలం వస్తోంది అంటే అహంకారం పెంచుకోవడం కాదు, వినయం పాటించిన వారికే ఆ కాలం పూర్తి ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజులు మీ ప్రవర్తనలో మార్పు వస్తే రాబోయే నెలల్లో జీవితమే మారుతుంది. ధనస్సు రాశివారు అనుభవించిన కష్టాలు చూసిన భగవంతుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. మీ కన్నీళ్లు, మీ మౌన ప్రార్థనలు అన్నీ దేవుడికి చేరాయి. ఈ 4 రోజుల్లో ఆ దైవ అనుగ్రహాన్ని మీరు లోపలగా అనుభవిస్తారు. ఇది అద్భుతంగా కనిపించే సంఘటనల రూపంలో కాకపోవచ్చు, కాని మీకు లోపల ఒక నమ్మకం, ఒక ధైర్యం పుడుతుంది. ఏం జరిగినా తట్టుకోగలమనే భావన మీలో వస్తుంది. ఇదే భగవంతుడి కరుణ.
ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఏమీ అడగకపోయినా మీకు కావాల్సిన దారిని దేవుడు చూపిస్తాడు. కొన్ని నిర్ణయాలు సహజంగానే మీకు సులభంగా అనిపిస్తాయి. అదే దైవ సంకేతం. ఈ కరుణ మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది. ఈ 4 రోజులు ధనస్సు రాశివారి జీవితంలో ఒక మలుపులాంటివి. ఇప్పటివరకు మీరు జీవించిన జీవితం ఒక అధ్యాయమైతే ఇకనుంచి ప్రారంభమయ్యేది మరో అధ్యాయం. పాత బాధలు, పాత అపజయాలు మిమ్మల్ని నియంత్రించవు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు కోరుకునే జీవితం గురించి స్పష్టత పెరుగుతుంది. ఏది అవసరం, ఏది వదిలేయాలి అనే నిర్ణయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నిజమైన మార్పు. ఈ మార్పు వెంటనే పెద్ద విజయాల రూపంలో కనిపించకపోయినా లోపల మాత్రం మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు బలంగా మారతారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అదే నమ్మకం రాబోయే సంతోష భవిష్యత్తుకు పునాది అవుతుంది. ధనుస్సు రాశివారు గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతున్నాయి. ఇప్పటివరకు జీవితం మీకు నిరంతర పోరాటంలా అనిపించినా ఇకపై అదే జీవితం మీకు కొంత ఊరటనిచ్చే దశలోకి అడుగుపెడుతోంది. రాబోయే కాలం పూర్తిగా సమస్యలేనిదిగా ఉండకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం, స్పష్టత మీకు లభిస్తుంది. ఈ భవిష్యత్తులో ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు మీ జీవితం మీద నియంత్రణ పొందడం. గతంలో పరిస్థితులు మిమ్మల్ని నడిపించాయి. ఇకపై మీరు పరిస్థితులను నడిపించే స్థితికి వస్తారు. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ ఈ 4 రోజుల్లో వచ్చిన ఆలోచనలు, నిర్ణయాలే ఆ మార్పుకు ఆరంభం. ఆర్థికంగా, మానసికంగా, సంబంధాల పరంగా నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చేసిన ప్రయత్నాలు, సహనం, త్యాగాలు అన్నీ వృధా కాలేదని భవిష్యత్తు నిరూపిస్తుంది. ఈ సంతోష భవిష్యత్తు మీకు దూరంగా లేదు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే దానికి దారి చూపిస్తాయి. ధనుస్సు రాశివారి ప్రేమ జీవితం ఇటీవల కొంత గందరగోళంగా మారింది. మీరు ప్రేమలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు, కానీ అదే నిజాయితీ కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. మీ మాటలు, మీ భావాలు ఎదుటివారికి కఠినంగా అనిపించే సందర్భాలు ఉన్నాయి. దానివల్ల అపార్థాలు పెరిగాయి. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో ముఖ్యంగా సంయమనం అవసరం. వెంటనే స్పందించడం, అనవసరంగా వాదనలు పెట్టడం వలన పరిస్థితి చేజారుతుంది. మీ భాగస్వామి మాట పూర్తిగా వినడం, అర్థం చేసుకోవడం చాలా అవసరం. మాట్లాడాల్సిన అవసరం ఉన్నా సరైన సమయం కోసం ఎదురుచూడాలి. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశివారికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సంబంధం కొనసాగాలా లేదా అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. కాలం మీకు సమాధానమిస్తుంది. విడిపోవాల్సిన సంబంధాలు సహజంగానే దూరమవుతాయి. నిలవాల్సిన సంబంధాలు మరింత బలపడతాయి. వివాహిత ధనుస్సు రాశివారి జీవితంలో ఇటీవల మాటల వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు పెరిగాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటైతే ఎదుటివారు అర్థం చేసుకున్నది మరోలా ఉండడం వల్ల గొడవలు వచ్చాయి. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు, డబ్బు విషయాలు దాంపత్య జీవితంపై ప్రభావం చూపాయి. ఈ 4 రోజుల్లో భార్యాభర్తల మధ్య సంభాషణ చాలా ముఖ్యం, కానీ అది వాదన రూపంలో కాకుండా అర్థం చేసుకునే ప్రయత్నంగా ఉండాలి. మీ బాధను చెప్పేటప్పుడు ఆరోపణలు చేయకుండా మీ భావాలను మాత్రమే చెప్పడం మంచిది. అలా చేస్తే ఎదుటివారి స్పందన కూడా మారుతుంది. వివాహం కాని ధనుస్సు రాశివారికి వివాహ విషయాల్లో ఆలస్యం అనిపించవచ్చు, కానీ ఈ ఆలస్యం మీ మంచికే. సరైన వ్యక్తి, సరైన సమయం వచ్చినప్పుడే ఈ బంధం స్థిరంగా ఉంటుంది. తొందరపడితే భవిష్యత్తులో పశ్చాత్తాపం వచ్చే అవకాశముంది. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. చదవాలని ఉన్నా మనసు నిలవడంలేదు అనే భావన ఉంటుంది. దీనికి కారణం మానసిక ఒత్తిడి. చదువును భారంగా తీసుకోకుండా చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని ముందుకు సాగితే ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న ధనుస్సు రాశివారికి పై అధికారులతో ఒత్తిడి, పనిభారం పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. మీరు ఎంత పనిచేసినా గుర్తింపు రాకపోవడం బాధ కలిగిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ పని మీరు నిజాయితీగా చేస్తూ అనవసర మాటలకు దూరంగా ఉండాలి. ఉద్యోగం లేనివారికి ఈ సమయంలో ఆశ నింపే సమాచారం వచ్చే అవకాశముంది. వెంటనే ఫలితం రాకపోయినా ప్రయత్నం సరైన దిశలో ఉందని అర్థమవుతుంది. ఓపికతో కొనసాగితే రాబోయే నెలల్లో మార్పు కనిపిస్తుంది.
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక మార్గం చాలా ఉపశమనాన్నిస్తుంది. పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు, చిన్న నియమాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించడం, మాటల్లో మృదుత్వం తీసుకురావడం చాలా ముఖ్యమైన పరిహారం. మంగళవారం లేదా శనివారం ఒక దీపం వెలిగించి నిశ్చలంగా కూర్చుని కొన్ని నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టడం మంచిది. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే వీలైనంతవరకు ఎవరికైనా సహాయం చేయడం కూడా మీకు శుభఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశివారు ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించవచ్చు. ఓం నమో భగవతే హనుమతే నమః. ఈ మంత్రం మీలోని భయాన్ని తగ్గిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది. నిరంతరం జపిస్తే కష్టకాలం నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియమైన భక్తులారా, ధనస్సు రాశివారు ఈరోజు చెప్పిన ప్రతి మాట కూడా జ్యోతిష్య ఆధారంగా అనుభవంతో చెప్పిన సత్యం. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతం కావు. భగవంతుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పుకు సమయం దగ్గరపడుతోంది. మీకు ఈ రాశిఫలాలు మనసుకు తాకి ఉంటే, ఏదైనా ఒక్క మాట మీ జీవితానికి సంబంధించినట్టుగా అనిపించి ఉంటే, దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే మీరు పంచుకునే ఒక్క వీడియో ఎవరో ఒకరి జీవితానికి ధైర్యం ఇవ్వవచ్చు, ఆశను నింపవచ్చు. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, భావోద్వేగ రాశిఫలాలు, దైవ సంకేతాలు తెలుసుకోవాలంటే మా గోవింద యాస్ట్రో సేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ, మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గోవింద యాస్ట్రో సేవ.